అంటే 5వ నెలలో తీసే టీఫా స్కాన్ అంటారు. ఆ స్కానింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటే మనకి బేబీ అన్నీ కరెక్ట్గా సక్రమంగా డెవలప్ అయిందా లేదా అన్నది తెలుస్తుంది. టీఫా స్కాన్ బాగుంటే మళ్ళీ ఇంకొక స్కాన్ 8వ నెలలో ఒకటి గ్రోత్ స్కాన్ అని ఉంటుంది. ఆ స్కానింగ్లో ఏంటంటే బేబీకి ఉమ్మునీరు కరెక్ట్గా ఉందా లేదా, బేబీ వెయిట్ సరిగా పెరుగుతుందా లేదా, బేబీ బరువు సక్రమంగా ఉందా లేదా, బేబీ పొజిషన్ అనేది ఇవన్నీ కరెక్ట్గా తెలుస్తాయి. సో మొత్తం ప్రెగ్నెన్సీలో 3 స్కాన్లు ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకటి 2-3 నెలలు ఒకటి తీసుకోవాలి, 5వ నెలలో ఒకటి తీసుకోవాలి, 8వ నెలలో ఇంకోటి తీసుకోవాలి. 3 స్కాన్లు ఖచ్చితంగా తీసుకోవాలి. డాక్టర్ దగ్గర ఒక ఫస్ట్ 3 నెలల లోపల మంత్లీ చెకప్ ఉంటుంది. 7వ నెల దాకా కూడా నెలకు ఒకసారి చెకప్ చేసుకోవాలి. 7వ నెల తర్వాత 15 రోజులకు ఒకసారి చెకప్ ఉంటుంది. 9వ నెలలో వారంకి ఒకసారి చెకప్ ఉంటుంది. ఎందుకు అంత తొందర చెకప్స్ ఉంటాయంటే బేబీ మొత్తం 9 నెలల లోపల బేబీ 10 నుంచి 11 కిలోలు పెరుగుతుంది. ఈ 10 నుంచి 11 కిలోల లోపల లాస్ట్ 3 నెలల లోపల ఎక్కువ పెరుగుతుంది. 5-6 నెలల లోపల అప్పటిదాకా పెరిగింది ఒక వంతు ఉంటుంది. లాస్ట్ 3 నెలలు 7, 8, 9 నెలల్లోనే బేబీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు 7వ నెల నుంచి తొందర చెకప్స్ ఉంటాయి. బేబీ పెరుగుతుందా లేదా, ఉమ్మునీరు తగ్గుతుందా పెరుగుతుందా, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం ప్రెగ్నెన్సీలో రెస్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సరైన నిద్ర ఉండాలి. రాత్రిపూట 8 గంటలు, డేలో 2 గంటలు నిద్ర ఉండాలి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు కరెక్ట్గా తీసుకోవాలి. రోజు 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. తర్వాత రోజు ఒక కోడిగుడ్డైనా తీసుకోవాలి. నాన్ వెజ్ తినని వాళ్ళు పన్నీర్ కానీ, బెల్లం, పల్లీలు ఇట్లాంటి ప్రోటీన్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనకి గవర్నమెంట్ నుంచి అంగన్వాడీ సప్లై చేస్తారు ఫుడ్. మన ఇంట్లో ఏదో ఒక